సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించి పలు సూచనలు తెలియజేశారు. అలాగే టెక్కలి నియోజకవర్గం టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కూడా ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట టెక్కలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నోరల్ కుమార్ ఉన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ బైరి గ్రామాల్లో ఆదివారం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైకాపాను మరోసారి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారాలను ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. చెప్పేందుకు చంద్రబాబు ఏమీ లేక వైకాపాపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, అయినా ప్రజలు జగన్ వైపే ఉన్నారని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపినందుకే రాష్ట్రానికి సీఎం జగన్ అవసరమని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఏపీ స్పీకర్ స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు పూజారిపేట మిగిలి ఉన్న భాగంలో ఆదివారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంను చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రతి ఒక్క ఓటర్కి వివరించి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన తరువాత ఏ నాయకుడు చేయని విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధితో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొడ్డెపల్లి అజంతా కుమారి, దొంపల శ్యామలరావు, మెట్ట జోగారావు, కుప్పిలి సత్యనారాయణ, పొన్నాడ చిన్నారావు కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీకి మొదట 2 దశల ఎన్నికల్లో టైర్ పంచర్ అయిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీకి స్టెప్నీలా తయారైందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకర్ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు. మోడీ విద్వేష ప్రసంగాలు ఆపాలని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి టీడీపీ పొత్తు పెట్టుకోవడం, పరోక్షంగా వైసీపీతో పొత్తు పెట్టుకోవడం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు, ఆదివాసీ వ్యతిరేక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తుంటే రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలు బీజేపీకి మద్దతు పలికాయని విమర్శించారు. ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. Nothing. Every anti-farmer bill, every anti-worker bill, this YSR MPs had supported in Parliament. Can anybody vote for them? And what they have done in this state, can anybody vote for them? And then the TDP, I tell you, the BJP tire is punctured. All over India, the tire is punctured. Now they have come to Andhra Pradesh with a punctured tire. And TDP leader, Mr. Chandrababu Naidu, and his party, they are trying to act as a stepney for the BJP. You know what stepney is? If the car is punctured, you have to put that jack to lift the car, to change that. That is the role of TDP here. సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింగరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం గుజరాత్లోని మితివీధి వద్ద నెలకొల్పవలసిన అణువిద్యుత్ కేంద్రాన్ని కొవ్వాడలో పెట్టారని ఆరోపించారు. కొవ్వాడలో అణుపార్క్ పెట్టడం అంటే శ్రీకాకుళం జిల్లాలో అణుబొంబు పెట్టడమేనని అన్నారు. అణువిద్యుత్ ప్లాంట్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా అటు ఛత్రపూర్ నుండి ఇటు కాకినాడ వరకు సమస్త జీవకోటి నాశనం అవుతుందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు బి కృష్ణమూర్తి, కె నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు,
తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారికి దర్శించుకునేందుకు గాను ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్ల గుండా స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానాల గదుల్లో స్నానం ఆచరించి మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్వామివారికి ఈ రోజు భక్తుల నుండి వచ్చిన ఆదాయ వివరాలను ఈవో మీడియాకు తెలిపారు. టికెట్ల రూపేణా 2,08,000 రూపాయలు, పూజలు విరాళాల రూపంలో 65,858 రూపాయలు రాగా ప్రసాదాల రూపంలో 2,18,715 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల కోసం రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ విమర్శించారు. నగరంలోని 29-30 డివిజన్ల పరిధిలోని ఏపీహెచ్బి కాలనీలో డివిజన్ ఇన్ఛార్జీలు కోల శ్రీనివాసదేవ్, సతీష్ బాబా, పల్లపు కృపాసాగర్, గుంప శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ నియంతృత్వ పాలనతో రాష్ట్రం వెనుకబాటుకు గురైందన్నారు. పేదల నుంచి ధనికుల వరకు, కార్మికుడు మొదలు ఉద్యోగుల వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తామని చెప్పారు. ఎన్డీఏకి ప్రజలంతా మద్దతునివ్వాలని, రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు సాయి, కళావతి, పద్మ, పాపారావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 డిఎస్పీలపై బదిలీ వేటు వేశారు. వారిపై అందిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. అనంతపురం డిఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోట డిఎస్పీ మహబూబ్ బాషాను ఈసీ బదిలీ చేసింది. అరసవెల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయ ప్రాంగణంలో ఆదివారం భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బహుళ ద్వాదశిని పురస్కరించుకొని ఆదివారం ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీ సాంప్రదాయ సాహిత్య రంగం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అన్నాన్ని వృధా చేయవద్దని, సంతృప్తిగా స్వీకరించాలని సూచించారు. ప్రతి నెలలో బహుళ ద్వాదశి రోజున అన్న ప్రసాద వితరణ ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తుంటామని, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తూర్పు కాపు సామాజిక వర్గ సంక్షేమం తెలుగుదేశం హయాంలోనే జరిగిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ పేర్కొన్నారు. స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఆదివారం తూర్పు కాపు సంఘ రాష్ట్ర నాయకులు పాండ్రంకి శంకర్ ఆధ్వర్యంలో సామాజిక వర్గ ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలమట వెంకటరమణ, గుండు శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గాల్లో తూర్పు కాపు సామాజిక వర్గం ఒకటన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తూర్పు కాపు సామాజిక వర్గ సంక్షేమానికి, ఆర్థిక సామాజిక ఎదుగుదలకు ఎంతగానో కృషి చేయడం జరిగిందని చెప్పారు. గత 5 ఏళ్లలో ఆ సామాజిక వర్గాన్ని రాజకీయ అవసరాలకు వాడుకున్నారు తప్ప సామాజిక వర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్డీఏ హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఉమ్మడి మేనిఫెస్టోతో అది స్పష్టమవుతుందన్నారు. జిల్లాలో తూర్పు కాపు సంక్షేమానికి, వారి ప్రయోజనాలు కాపాడేందుకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తూర్పు కాపు నేతలంతా ఎన్డీఏకి మద్దతు తెలపాలని కోరారు. నియోజకవర్గంలో ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా గుండు శంకర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పాండ్రంకి రమేష్ నాయుడు, మాజీ కౌన్సిలర్ కెల్ల కొండబాబు, పాండ్రంకి అశోక్ నాయుడు, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు వాళ్ళ కిరణ్, కెల్ల చిన్న, బాలమామిడి విష్ణు, రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు. అభివృద్ధి సంక్షేమం టీడీపీ వల్లనే సాధ్యపడుతుందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. గ్రామీణ మండలం నైర పంచాయతీ, చల్లపేట, తన్యం వలస పంచాయతీ, తన్యం వలసలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను, ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమం కొరవడ్డాయని, పేదల బతుకులు దయనీయంగా మారాయన్నారు. జగన్ అండ్ కో రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. ఈ దశలో చంద్రబాబు వల్లనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూతాపం పెరగడంతో హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో తాజాగా వెల్లడించింది. 2016-17లో గుర్తించిన 2431 సరస్సుల్లో 89% సరస్సులు పెద్ద ఎత్తున విస్తరించాయని ఇస్రో నివేదిక తెలిపింది. వీటి పరిమాణం గత 38 ఏండ్లలో రెట్టింపు అయ్యిందని ఇస్రో పేర్కొంది. శాటిలైట్ ఇన్సైట్స్
భారత హిమాలయాల్లో విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు పేరుతో నివేదికను ఇస్రో ఇటీవల విడుదల చేసింది. 2016-17లో గుర్తించిన 2431 సరస్సుల్లో 601 2 రెట్ల కంటే ఎక్కువ. 10 సరస్సులు తమ పరిమాణం కంటే 1.5 నుంచి 2 రెట్లు, 65 సరస్సులు 1.5 రెట్ల మేర విస్తరించాయని, వీటి పరిమాణం గత 38 ఏళ్లలో రెట్టింపు అయ్యిందని ఆందోళన వ్యక్తం చేసింది. భూ వాతావరణం వేడెక్కుతుండటంతో భౌగోళిక మార్పులు సంభవించి హిమ నినాదాలు కరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల కొత్తగా సరస్సులు ఏర్పడడం, ఉన్న సరస్సులు విస్తరించి లోతట్టు ప్రాంతాలని వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1984 నుంచి 2023 వరకు భారతీయ హిమాలయ నదీ పరివాహక ప్రాంతాలను పర్యవేక్షించే దీర్ఘకాలిక ఉపగ్రహాలు తీసిన ఫోటోలను విశ్లేషించిన ఇస్రో నదులు, సరస్సుల పరిమాణంలో గణనీయ మార్పులు వచ్చినట్టు గుర్తించింది. ప్రజల్లో ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రజాభిమానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంతమని, అందుకు సిద్ధం సభలకు లక్షలాదిగా జనమే సాక్ష్యం అని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శనివారం పోలాకి మండలం కుసుమపోలవలస, చీడివలస పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల గుండెల్లో మంచి చేసిన మనిషిగా జగన్మోహన్ రెడ్డి కొలువై ఉన్నారని, మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుంచి వేరు చేయడం ఎవరి వలన సాధ్యం కాదన్నారు. ఎన్నికల ముందు జెండాలని జతకట్టి కూటమిగా వస్తున్న నాయకులు వారు చేసిన మంచిని గురించి ప్రజలకు చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, వైస్ ఎంపీపీ కోట అప్పారావు, కలగదండు తాతారావు, యువజన విభాగం అధ్యక్షుడు రెంటికోట శ్రీనాథరావు, చింతు రాఘరావు, ఎస్సీసెల్ అధ్యక్షుడు కల్లేపల్లి లక్ష్మణరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్రావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు సిరిపురం హరి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఈసారి ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతూ సూపర్ 6 పథకాలు, ప్రచార పత్రాలను స్థానికులకు అందజేశారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి అని వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గుండు శంకర్ ను, అలాగే ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బి అసిరమ్మ, మామిడి సూర్యప్రసాద్, సిరిపురం సూరమ్మ, సిరిపురం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి, మాల మహానాడు, మాదిగ దండోరా, రెల్లి సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆదివారం యువనేత ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో దళితులకు సంబంధించి సంక్షేమ పథకాలను ఎన్నో రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులపై కూడా చర్చించారు. దళిత జేఏసీ తరపున శ్రీకాకుళం జిల్లా దళిత ఆదివాసీలందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతునిస్తూ తామంతా తెలుగుదేశం పక్షాన ఉంటామని ఎంపీకి వివరించారు. ఎంపీ మాట్లాడుతూ రానున్నది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని, దళిత వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోతల దుర్గారావు, అంపోలు ప్రతాప్, బెవర రాము, మట్ట పురుషోత్తం, సైలడ సూర్యనారాయణ, కంఠకృష్ణ, సవర చిన్నారావు, తోటరాము, హయత్ నగరం రవి, లక్ష్మణరావు, రాజు, కల్లేపల్లి కిషోర్, బైరి ధనరాజు, నారాయణరావు, సవర మాసయ్య, జమ్మన చాణిక్య, కల్లేపల్లి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి ఇంటాక్ చిత్రలేఖనం పోటీలలో ప్రాంతీయ విజేతగా ఇంటాక్ శ్రీకాకుళం చాప్టర్ ప్రాంతీయ అవార్డును గెలుచుకుంది. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీలలో 101 ఇంటాక్ చాప్టర్లు పాల్గొనగా ఈ అవార్డును న్యూ సెంట్రల్ స్కూల్ శ్రీకాకుళం 8వ తరగతి విద్యార్థిని కుమారి పి కావ్య గెలుచుకుంది. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ శ్రీకాంత్ ను, యాజమాన్యాన్ని, విజేతను ఇంటాక్ కన్వీనర్ ఎన్ సన్యాసరావు, ఇంటాక్ అడిషనల్ కన్వీనర్ వావులపల్లి జగన్నాథం నాయుడు, ఇంటాక్ కో కన్వీనర్ నటుకుల మోహన్, చాప్టర్ సభ్యులు అభినందించారు. యువతకు ప్రతినిధిగా శంకర్ బరిలో నిలిపితే అధికార పార్టీ నేతలు భయపడుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఎద్దేవా చేశారు. కూటమి అభ్యర్థి గొండు శంకర్ మద్దతుగా నగరంలోని ఆదివారం చేపట్టిన ర్యాలీ మోకళ్ళ కొండబాబు ఆధ్వర్యంలో ఇలిసిపురం రైతు బజార్ జంక్షన్ మీద నుంచి చిన్న బజార్, స్టేట్ బ్యాంక్, జీటీ రోడ్ మీదుగా 7 రోడ్ల కూడల వరకు సాగింది. వందలాది మంది యువకులు గొండు శంకర్ మాస్క్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శంకర్తో పాటు వందలాదిగా తరలివచ్చిన శంకర్ మాస్క్ యువతను చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, పరిశీలకులు చింతల రామకృష్ణ, వివిధ డివిజన్ ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేరుశనగలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వేరుశనగలు బలమైన ఆహారం, నూనె శాతం ఎక్కువగా ఉంటాయి. శాకాహారంగా చౌకగా మాంసకృతులు వీటిలో దొరుకుతాయి. కోడిగుడ్డులో కంటే 2.5 రెట్లు ఎక్కువగానే మాంసకృతులు ఉంటాయి.
70% సాచురేటెడ్, 15% పోలీ అన్సాచురేటెడ్, 15% మెనో అన్సాచురేటెడ్ ఉన్నాయి. మెనో అన్సాచురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశనగ పప్పు ప్రతిరోజు గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నా కూడా మంచిదే. ప్రతి 100 గ్రాముల వేరుశనగల్లో 8 గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. నియాసిన్, ప్రోటీన్, మ్యాంగనీస్ పోషకాలు అధికం. అమైనో యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇవి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అమైనో యాసిడ్స్ మెదడు నాడీ కణాలకు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడుకు ఒత్తిడికి గురికాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ శరీరానికి శక్తిగా మార్పు చెందుతుంది. శరీరంలో జీవక్రియల్ని ఆరోగ్యంగా జరగడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియం, విటమిన్ డిలు ఎముక పుష్టికి దోహదపడతాయి. రిబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ B6, ఫోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లు రాకుండా దోహదపడతాయి. రోజు గుప్పెడు వేరుశనగలు లేదా 10 గ్రాముల నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్లే ప్రతి రైతు బువ్వను దున్ని తెస్తాడు. హృదయంలో చింతించిన ప్రతి ఋషి అనుభూతిని కని తెస్తాడు. చరిత్ర సృష్టించిన వారికి చరిత్ర రాసే సమయం ఉండదు. సత్యం అనుభూతి చెందేవారికి ఆ అనుభూతి వ్యక్తీకరించడానికి మాటలు ఉండవు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.